అరే, నా ప్యాలెస్ లో కొండి పగలు కొడతారా మీరు? నేను కట్ చేయబోయే కేక్ కూడా పడేసావా? నిద్రపోవాలనుకుంటే టీవీ ఆఫ్ చేసి నిద్రపోరు, ఎందుకంటే నా మొహం చూస్తే మీరు పడుకోరు. సిటీలోకి కొత్త దొంగలు వచ్చారు, లాలా ఇంకా మజ్ను. వీళ్ళు జైలు నుంచి తప్పించుకున్నారు. ఏ వాహనం దొరక్క చివరికి వీళ్ళు పోలీసు వాహనంలోనే పరారయ్యారు. ఎన్నిసార్లు పట్టుకున్నా జైలర్ మారాడే తప్ప వీళ్ళు మారలేదు. చెప్పండి, మీకు ఆశ్చర్యంగా అనిపించడం లేదు? నాలాగా? తమ్ముడు, పోలీస్ బండి కొట్టేశారంటే మరి రిపోర్టర్ బండి కూడా కొట్టేస్తారు కదా. చెప్పేది వినండి, నవ్వకండి. మళ్ళీ మళ్ళీ చెప్పను. లాలా ఇంకా మజ్ను సిటీలో పెద్ద దొంగలు. మీ ఇంట్లో కూడా దూరొచ్చు. ఏమో, మీ పక్కింటి వాళ్లే హెల్ప్ చేయొచ్చు, మిమ్మల్ని మోసం చేయొచ్చు. వేడీలు ఉన్నా కూడా జైలు నుంచి వాళ్ళు తప్పించుకున్నారు. ఆలోచించండి. ఏం చేస్తున్నావు? సారీ తమ్ముడు, నువ్వు ఇంకా లాలా మజ్ను అని అనుకున్నాను. కానీ నేనే. నువ్వే. మరి లాలా మజ్ను ఎవరు? అమ్మా, ఎంత గట్టిగా తనేసావు? ఇది చీటింగ్. తోకలాగితే నువ్వు కాలుతో తంతావా? తప్పు. నా తోకను వాడుకో, అంతేగాని దాంతో ఆడుకోకు. నాకు మెంటల్ వచ్చేస్తుంది. నీకే కాదు, నాకు కూడా ఉంది తోక. ఇప్పుడేంటి కోడి ఈక? చెప్పు జోర్దార్. దొంగ బన్నీ కాదు, నువ్వు కాదు, మరి ఎవరు? ఒరే, నన్ను అనుమానించొద్దు. నా సైజ్ చూసి మాట్లాడు. నేను లాలా కాదు, మజ్ను కాదు. హే ఫ్రెండ్స్, ఈ రోజు సాయంత్రం మీరందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళ గురించి నాకు తెలీదు, కానీ నేను దొంగని కనిపెడతాను. అంటే వీడు మమ్మల్ని దోస్తులు అనుకోవడం లేదు. జైలు నుంచి పారిపోయిన లాలా మజ్నులు అనుకుంటున్నాడు. అర్థమైందా? నాకు అర్థమైంది, మీకే అర్థం కావడం లేదు. దొంగ మనలోనే ఉన్నాడు. హనీ, ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ముందు నేను చెప్పేది విను. ఈ రోజు సాయంత్రం మహారాణి పార్టీ ఉంది. అవును, మహారాణి నన్ను పిలిచారు. నాతో పాటు మీరందరూ కూడా రావచ్చు. అయితే మీరందరూ వస్తున్నారు కదా? వీళ్ళకి పార్టీ ఎందుకు? వీళ్ళకి రోడ్ సైడ్ పార్టీ ఎక్కువ. చాహీ పార్టీలకు వచ్చారంటే ఇంక వాళ్ళు సైకోలు అయిపోతారు. డాంకీ, అలా అంటావేంటి? మేము మహారాణి పార్టీకి సరిపోమా? మేము మహారాణితో కలిసి తింటాం, బాగా డాన్స్ వేస్తాం, బాగా ఎంజాయ్ చేస్తాం. అవును ఫ్రెండ్స్, పైగా ఈ రోజు సాయంత్రం మహారాణి తనకి ఇష్టమైన షాహీ డైమండ్ నెక్లెస్ వేసుకుంటారు. దాన్ని చూడ్డానికి విదేశాల నుంచి కూడా వస్తున్నారు. వావ్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. డిన్నర్ కి నేను కూడా రావచ్చా? yes, ఈవినింగ్ కి వచ్చేయండి. ఎక్కడికి వెళతాం? ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు లైలాబాయ్. పోలీసులు ఎక్కడైనా ఉంటారు, కానీ నాలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అరే, నీకు అర్థమవుతుందా? లేలా కదరా నా పేరు లాలా. ఎప్పుడైనా అర్థమైందా? నా పేరు లాలా. పేరు పక్కన పెట్టు, ముందు పని ఎక్కువ పెట్టు. మనం జైలు నుంచి వచ్చింది దాక్కోవడానికి కాదు, జనాలతో ఆడుకోవడానికి. అవకాశాన్ని వదులుకోకూడదు. నువ్వు చెప్పేది నాకు బాగా అర్థమయ్యింది, కానీ పార్లమెంట్ లో కూర్చుంటావా ఏంటి? లైలా అన్న, మహారాణి పుట్టినరోజు నాడు చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మనం ఎలా వెళదాం? పార్టీకి పోలీస్ కెచప్ లో వెళ్దాం. మనం ఎలా అనిపిస్తుంది? నా పేరు ఇన్స్పెక్టర్ శంకర్. నీ పేరేంటంటే ఇన్స్పెక్టర్ కా 1 2 4. బాగుందా? అరే వాహ్, చాలా మంచి ఐడియా లైలా బాయ్. రే లైలా కాదురా, లాలా. లాలా. లైలా కాదు, నా పేరు లాలా. గుర్తుంచుకో, నా పేరు లాలా. లైలా కాదురా, లైలా కాదు. గుర్తు పెట్టుకోండి, అందరూ అలర్ట్ గా ఉండాలి. ఎవరు ఒక చిన్న పొరపాటు కూడా చేయడానికి వీల్లేదు. మహారాణి పుట్టినరోజు నాడు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నేను లోపలికెళ్ళి చెక్ చేసి వస్తా. ఓకే సార్.
అదే నమస్తే సార్. బాయ్, నీకేమన్నా మతిపోయిందా? మనం నమస్తే చెప్పకూడదు, మనం పోలీసులం. అది అవును కదా, నేను పోలీస్ ని చూసాక పోలీస్ అనే సంగతినే మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేస్తానో చూడు నువ్వు. అన్నా, సార్ సెల్యూట్ ఎందుకు చేశాడో మీకేమన్నా తెలుసా? తెలీదు సార్, పెద్ద ఆఫీసర్ కనిపించినప్పుడు సెల్యూట్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. అర్థమైందా? రా, వచ్చి నేర్చుకో. అది సరే కానీ సార్, మీరు అసలు ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చారు? నన్ను గుర్తుపట్టలేదా నువ్వు? నా పేరు శంకర్, నా పోలీస్ స్టేషన్ పేరు వంకర్. నేను పెద్ద ఆఫీసర్ని. నా పేరు ఇన్స్పెక్టర్ 124. అందరూ అంటారు వన్స్ మోర్. పద మీ సెక్యూరిటీ చూపించు. అరే లైలా కాదా, లాలా 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 పేరు వాడిది, అర్థమైందా? లాలా పేరు వాడిది, వాడి పేరు అది. సో మీరు ఇక్కడ చూసుకుంటూ ఉండండి, మేము లోపలికి వెళ్తా. ఎంత బాగా అరేంజ్ చేస్తారు. బాగున్నారా? గుడ్ ఈవినింగ్ మహారాణి గారు. ఇదిగోండి వీళ్ళే నా ఫ్రెండ్స్, హానీ, బానీ, చిలుక ఇంకా జోర్దార్. గుడ్ ఈవినింగ్ మహారాణి గారు. గుడ్ ఈవినింగ్. నా బర్త్డేకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పార్టీకి వచ్చారు కాబట్టి నచ్చింది తినండి, నచ్చింది వినండి, మీకు నచ్చింది చెయ్యండి. ఇది రాణి చోటు కాదు, మీ మహారాణి మీకు తీర్చే లోటు. సంతోషంగా ఉండండి, మీకు ఈవినింగ్ గుర్తుండిపోవాలి. మహారాణి గారు, మీకు ఒక విషయం చెప్తాను, వినండి. రాజ్యంలో ఒక ముసలాయన మీ గురించి ఏమన్నాడో తెలుసా? మహారాణి గారి మెడలో నెక్లెస్ చూస్తావా? గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆ నెక్లెస్ అసలు ఎక్కడా దొరకదు, కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. మీరేమంటారు? వావ్, నీ కామెడీ వింటుంటే మా రాజ్యానికి ఒక మంచి కామెడియన్ దొరికినట్టు నాకు అనిపిస్తుంది. నేను నీకు ముందే చెప్పానా, నువ్వు హీరో కాదరా, హీరో కమీడియన్ అని. ఇలా కమీడియన్ కావడానికేగా వచ్చావు. చిలక, నాకు మహారాణి ముందు పేరొచ్చిందనే కదా నీ కుళ్ళు. ఏమైంది మీ మధ్యలో? అబ్బే ఏం లేదు, మీ బర్త్డే పూట అందరినీ నవ్వించడానికి తను జోక్ చేస్తున్నాడు, అర్థమైందా? చాలా థ్యాంక్స్. చెప్పుకోండి మేము పోలీస్ వాళ్ళం. వాళ్ళకు మనం కనిపించకూడదు. ఎవరండి మీరు? అది నా పేరు 124. అందరూ అంటారు వన్స్ మోర్. మేము ఇక్కడికి మిమ్మల్ని మీ డైమండ్ నెక్లెస్ ని రక్షించడానికి వచ్చాం. మేము ఎక్కడ ఉంటే అక్కడ దొంగలకి గజగజ, మేము అంటే వణుకు, అందుకే రారు ఇక్కడికి. ఇక మీరెవరండి? నేను ఎవరని మీరే కనిపెట్టండి. చూడండి నా డ్రెస్ ని, నేను పోలీస్ లాగా కనిపిస్తున్నానా? ఎవరన్నారు మీరు? ఏమీ లేదు మహారాణి, వాడు కూడా పోలీసే. బాగా కవర్ చేసావురా. తప్పకండి. అరే, నా ప్యాలెస్ లో కొండి పగలు కొడతారా మీరు? నేను కట్ చేయబోయే కేక్ కూడా పడేసావా? ఇలా ఇరుక్కున్నానేంట్రా బాబు నేను. అరే, నేను పైకి వెళ్ళేదే బెటర్. అక్కడున్నాడు. తప్పించేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
మహారాణి గారు పడిపోయారు. మంచినీళ్ళు ఇవ్వండి. ఏమైంది మహారాణి గారు? ఎవరో నా డైమండ్ నెక్లెస్ ని కొట్టేశారు. ఇన్స్పెక్టర్ పాండా, నా నెక్లెస్ ని దొంగలించారు. ఎవరు దొంగలించారో నాకు తెలియాలి. వెతకండి వెంటనే. అందరినీ చెక్ చేయండి. మహారాణి గారు చెప్పింది విన్నారు కదా, అందరూ లైన్ లో నిలబడండి. అందరినీ చెక్ చేయాలి. ఇన్స్పెక్టర్ సార్, ఇక్కడ చూడండి. నెక్లెస్ హనీ దగ్గర దొరికింది. హనీ, నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోలేదు. అస్సలు అనుకోలేదు. లేదు, హనీ అలాంటి వాడు కాదు. ఈ పని ఇంకెవరో చేశారు. బన్నీ, నెక్లెస్ హనీ దగ్గరే దొరికింది కదా. ఇన్స్పెక్టర్, ఈ దొంగకి కఠిన శిక్ష పడేలా చూడండి. కానీ మహారాణి గారు, నేను అసలు వీడిని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. చూసావా మజ్ను, దొంగల స్టేషన్ లో మన ఇద్దరం మెడిటేషన్ లో. ఇంకా మనకి అస్సలు లేదు భయం. ప్రశాంతంగా ఉండొచ్చు. అంటే అన్నా, ఇదంతా చేసింది నువ్వేనా? అవును, చీకటి పడగానే రాణి మెడ నుంచి చైన్ తీసి అన్ని పాకెట్ లో నేను పెట్టేశాను. అంతే, అయిపోయింది. మీరు ఇదే మాటని పోలీసులకి చెప్తారా, లేదా ఈ వీడియోని అందరి ముందుకి తీసుకెళ్లాలా? ఎవరు మీరిద్దరు? నేను రిపోర్టర్ స్వీటీ, కెమెరామ్యాన్ పింకీతో. ఇది కూర్చుని స్టోరీ వింటున్నావారా నువ్వు? ఇంకెవరు స్టోరీ వింటున్నారో నువ్వు చూసుకోవా? ఏం చేస్తున్నావురా? అదిగో వాళ్ళే మజ్ను, లాలా. వాళ్ళని పట్టుకోండి. పడగానే రాణి మెడ నుంచి చైన్ తీసి అన్ని పాకెట్ లో నేను పెట్టేశాను. అంతే, అయిపోయింది. చూసారా, నేను చెప్పింది నిజం. మా హనీ ఏ దొంగతనం చేయలేదు. ఐమ్ సారీ హనీ. ఫ్రెండ్షిప్ లో నో థ్యాంక్ యూ, నో సారీ.